నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ప్రభుత్వం సరిదిద్దకుండా అంటే ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. వాళ్ళే బస్సులు అయినప్పుడు వాళ్ళకే ఆ ప్రైవేట్ క్యారేజెస్, స్టేజ్ క్యారేజ్ అంటారా, కాంట్రాక్ట్ క్యారేజ్ అంటారా ఇచ్చినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ అధికారులు ఉంటాడో ఊడతాడో తెలియదు. అలాంటి పరిస్థితి లేదంటారా? కాబట్టి దీనికి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఆ బస్సు యాజమానులు కారణం కాదంటారా? అది నేనే వ్యక్తిగతంగా అధికారంలో ఉన్నప్పుడు అనుభవించాను. నాకే జరిగింది అది. సార్, ప్రభుత్వం అనేది విస్తృతమైంది. కొంతమంది రాజకీయ నాయకులు ఇదే వ్యాపారంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అవును, ఉండొచ్చు. కానీ చట్టబద్ధమైన వ్యాపారం చేసుకున్నప్పుడు ఎవరికి ఏ విధమైన అభ్యంతరం లేదు. చేసేదే కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు, స్టేజ్ క్యారేజ్ తిరగడమే అసలు పెద్ద చట్ట విరుద్ధమైన కార్యక్రమం. ఒక నిజాయితీ ఉన్నటువంటి నాయకుడు ఎవడు ఇలాంటి వాటిని ప్రోత్సహించడు. ఈ మధ్య బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు సార్. అది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. రోడ్ల మీద గుంతలు గనక ఉంటే వాహనాలు మెల్లగా పోతాయి, ప్రమాదాలు జరగాయి అని. దీనిపైన మీ అభిప్రాయం? నేను కూడా చూశానండి, లక్ష్మయ్య గారు చూశాను. అది చాలా దారుణమైనటువంటి ప్రకటన. కాకపోతే ఎంపీ గారు సరిదిద్దుకున్నారు. అంటే రోడ్డు బాగున్నా కానీ గుంతలు ఉన్నందువల్ల, మలుపులు సక్రమంగా లేనందువల్ల ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పాను. దాన్ని ఎడిట్ చేసి రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరుగుతాయి, రోడ్లు బాగాలేకపోతే ప్రమాదాలు తగ్గుతాయి అనే దానిగా అర్థం వచ్చేది చెప్పారని వారు క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను దాని గురించి మాట్లాడను కానీ వాస్తవం ఏంటంటే వ్యవస్థీకృతంగా ప్రభుత్వంలో లోపం ఉంది. ఇప్పుడు ఆర్టీసీ ఉందనుకోండి సార్, భిక్షమయ్య గారు ఒక నిబద్ధత కలిగిన సంస్థ. అంతే. వాళ్ళ దగ్గర డ్రైవర్ రిక్రూట్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది, ట్రైనింగ్. తర్వాత సంస్థాగత శిక్షణలు కూడా మెరుగుపరుస్తూ ఉంటారు. తర్వాత ప్రతివాడు తాకుండా నడపాలి అనేటటువంటి టెస్టులు జరుగుతారు. ఇవన్నీ చేస్తుంటే నేను చెప్పడంలో ఉద్దేశం ప్రైవేట్ రంగం మిగిలింది. ప్రైవేట్ రంగంలో ఇలాంటి వెసులుబాట్లు లేవు. ఎందుకంటే పూర్వము రాష్ట్ర ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్స్ పెట్టిందండి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ డ్రైవింగ్ స్కూల్స్ ఉండేవి. వాటిల్లో శిక్షణ ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పి తగ్గించుకోవడం కోసం తీసేశారు డ్రైవింగ్ స్కూల్స్, మూసేశారు. శిక్షణ సంస్థలు లేవు. ఆర్టీసీ వాడు రిక్రూట్ చేయాలంటే 10వ తరగతి అయితే గానీ ఆర్టీసీ డ్రైవర్ రిక్రూట్ చేయడు. కానీ ఒక డ్రైవర్ కి లైసెన్స్ కావాలంటే ఈ రోజున భారతదేశంలో చదువు అవసరం లే. అతగాడికి ఏ విధమైనటువంటి ప్రాథమిక విద్య కూడా అవసరం లేదు. అతగాడికి చదవటం రాయటం వస్తే చాలు. అంటే చదవటం రాయటం వచ్చిన వాడు 18 ఏళ్ళు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాడు. ఎంతమంది చంపొచ్చు. 20 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత హెవీ లైసెన్స్ తీసుకుంటాడు. హెవీ లైసెన్స్ తీసుకునేటప్పుడు కొంచెం నిబంధన ఏంటంటే వాడు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్లో నెల రోజులు ట్రైనింగ్ అయినట్టుగా సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు నిజంగానే శిక్షణ ఇస్తారు. మనం అనుకోవాలి కూడాను. శిక్షణ ఇస్తారు. కానీ ఇంకోటి అందరిది అయిపోయింది. అతగాడికి పూర్తి విద్యా జ్ఞానం ఉండదు. రోజు ఆధునికత పెరుగుతున్న ఈ నేపథ్యంలో రోడ్ల యొక్క నిర్మాణము, రోడ్డు టెక్నాలజీ, రోడ్డు సైనేజీ ఎంత పెరుగుతున్న వాటితో ఆ డ్రైవర్ కి సింక్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు విజ్ఞానం ఎంత అనుభవం ఉండదు. అంతే కదా. అతను ఎక్స్పోజ్ కాదు. ఈ రోజు కూడా మనం చూస్తే నేషనల్ హైవే మీద కానీ ఓఆర్ఆర్ మీద కానీ చూస్తే స్పీడ్ వెహికల్స్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అది హెవీ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. స్పీడ్ వెహికల్స్ రోడ్డు కుడి పక్కన వెళ్ళాలి. మనం ఓఆర్ఆర్ ఉదాహరణకి తీసుకుంటే కారు మీడియన్ పక్క నుంచే వెళ్ళాలి, లారీ బస్సు అవతల పక్క నుంచి వెళ్ళాలి. కానీ ఇటు వెళ్తున్నాయండి, వాడు వచ్చి ఇక్కడ ఉంటాడు, వీడికి తెలియదు, వీడు కారు అడిపోతాడు, యాక్సిడెంట్ అవుతుంది. అంటే కేవలం డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన్ని అతగాడేదో మహా డ్రైవర్ అనుకోవాల్సిన పనిలే. పెరుగుతున్నటువంటి రోడ్ల ఆధునీకరణ, టెక్నాలజీ ఆధునీకరణ, వాళ్ళకి ఇంబైబ్ చేసేటటువంటి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పడం నా ఉద్దేశం. ఇంకొక విషయం సార్, ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు లేదా ఆ దగ్గరున్నటువంటి వాళ్ళు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనే ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు తప్ప ఒక ఫైర్ డిపార్ట్మెంట్ కో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కో, ఒక ప్రభుత్వ ఆర్టీఏ డిపార్ట్మెంట్ కో, లేక ప్రభుత్వ అధికారులకో ఎవరికో ఒకరికి ఫోన్ చేద్దామనే సుహ లేకుండా పోతా ఉంది. దీన్ని ఏమనాలి? చాలా దురదృష్టం అండి భిక్షమయ్య గారు. తలుచుకుంటే చాలా బాధేస్తుంది. అంటే మనలో అంత అవేర్నెస్ తక్కువ ఉందా? అవతల ప్రాణం పోయే మనిషి కనపడుతుంటే ముందు వాడికి చేయూతనివ్వాలి, శాంతనివ్వాలి, వాడిని ఏదైనా చేయాలనేది పోయింది. మొన్న ఫోటోలు చూశాను, కంకర్ లో కూరుకుపోయిన మహిళ అయానను రక్షించండి నడుస్తుంటే దాని వీడియో తీసి షేర్ చేస్తున్నారు. ఆ వీడియో తీసేవాడు ఆ కంకర్ తీసి అమ్మను రక్షించడానికి ప్రయత్నం చేయాలి కదా. అంటే మానవీయ
కోణంలో ఆలోచించడం లేదు అనేది నా బాధ. దానికి మనకి ఏంటంటే వ్యవస్థాగతమైన లోపాలు ఉన్నాయి. బహుజనాభా 2 విద్యాగంధం తక్కువ ఈ 2 వల్ల ప్రజలకి మనిషి ప్రాణం మీద మానవత్వం మీద అవగాహన తగ్గిపోతుంది. అందుకే మీలాంటి సంస్థలు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉండి ఇలాంటివి చేస్తేనే, అంటే మనలో మార్పు రాకపోతే ఎంతసేపు వ్యవస్థను నిందించి ఉపయోగం ఏమిటి? వ్యవస్థ మనమే వ్యవస్థ, మనం ఎన్నుకున్న వాడేవాడు రాజకీయ నాయకుడు. చివరిగా ఒక ప్రశ్న సార్, రోడ్ సేఫ్టీ విషయంలో గానీ, ట్రాఫిక్ నిబంధనల విషయంలో గానీ, ప్రజల యొక్క కాన్షియస్నెస్ విషయంలో గానీ ప్రపంచంతో పోలిస్తే మన దేశం ఏ స్థానంలో ఉంది? మన దేశంతో పోలిస్తే మన 2 తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి? చాలా దారుణంగా ఉన్నాయి గణాంకాలు చెప్పాలంటే. ప్రపంచంలో వాహనాల సంఖ్య దాదాపుగా మనం కూడా దీటుగానే ఉన్నాం. ఎందుకంటే జనాభా ఎక్కువ కాబట్టి ప్రజాడు బండి కావాలనుకుంటున్నాడు ఏమండి. కానీ రోడ్డు మీద చట్టం మీద గౌరవం ఇతర దేశాల్లో ఎక్కువ సార్, మన దగ్గర లేదు. నా రోడ్డు నా ఇష్టం, నేను పోతా, నువ్వెవడు నన్ను అడగటానికి. అంతే. నా బండికి 2 చక్రాలు ఉన్నాయి, బండిలో పెట్రోల్ ఉంది, నేను వెళ్తా, నా ఇష్టం. చట్టం, సిగ్నల్స్, ఒక బాధ్యత అనేది తగ్గిపోతుంది అనేది నా వేదన. మీరు ఇందాక అన్నారు మన పరిస్థితి ఏమిటి అని. ప్రతిరోజు 3 నిమిషాలకు ఒక మరణం జరుగుతుంది మన భారతదేశంలో. 3 నిమిషాలకు ఒక మరణం. 3 నిమిషాలకు ఒక మరణం అంటే గంటకి 20 మంది భారతదేశంలో రోడ్డు ప్రమాదంలోనే చనిపోతున్నారు. అతి దారుణమైనటువంటి. ప్రతిరోజు సుమారు 500 నుంచి 600 మంది దేశంలో చనిపోతున్నారు. గంటకి 3 లెక్కేసుకోండి మరి ఎంతమంది. అంటే మొన్న ఒకటి మీరు ప్రస్తావించలేదు, నేను ప్రస్తావిస్తున్నా. రాజస్థాన్ లో ఒక ట్రక్కు డ్రైవరు తను రోడ్డు మీద వెడుతూ తన బండిని వాహనాన్ని స్పీడ్ గా నడుపుతూ ముందు వెడుతున్నటువంటి 15 వాహనాలని గుద్దుకుంటూ వెళ్ళి 14 మంది చనిపోవడానికి కారణమయ్యారు. ఏమిటది? తాగి ఎక్కువ వేగంతో వెడుతూ రోడ్డు సెన్స్ లేకుండా ట్రక్కు మరి రోడ్డు కుడి పక్కన ఎలా వచ్చింది? ఇందాక అదే చెప్పింది నేను. అంతే కదా, అది ఎడం పక్కన పోవాలి కదా. ఇలాంటి దురవస్థలో మన సమాజాన్ని, మన రాష్ట్రాలు ఇట్లున్నాయి. మన దేశంలో కంపేర్ చేసినప్పుడు 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే 7వ స్థానంలో తెలంగాణ ఉంది. అంటే గణాంకాలు చెప్పుకుని బాధపడటమే తప్ప అవి తాత్కాలిక గణాంకాలు. ఇవాళ ఈ ఫిగర్ ఉంటుంది. ముందు వ్యవస్థీకృతమైనటువంటి శిక్షణ, వ్యవస్థీకృతమైనటువంటి పరిపాలన, చట్టాన్ని గౌరవించాలి అని ముందు ప్రజల్లో ఉండాలి. నా చట్టంలో నా హక్కును నేను కాపాడుకోవాలని వాళ్ళకు ఉండాలనేది లేకపోతే ఈ దురవస్థ, ఈ బాధ మనం బాధపడవలసి వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మిత్రులారా చూశారు కదా, మీ ప్రశ్నలు పంపించండి. మర్చిపోకండి, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ సమాజ చైతన్యం కోసం ఉన్నటువంటిది. చాలా సంతోషం. సమాధానాలు కూడా చెప్తా. చూసారా సార్ ఏం చెప్పాడో? మీరు ప్రశ్నలు పంపిస్తే నేనే సమాధానాలు చెప్తా. అంటే సారు సమాధానాలు చెప్తాడు, సారు చేత సమాధానాలు చెప్పిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.